ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రభువు సహకారాన్ని ఇచ్చారు. సహకరించిన కుటుంబము కామవరపు కోట వాస్తవ్యులు, ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులు ఈ మాసం చాలా తక్కువ మంది వచ్చారు. గత మాసం, అంతకుముందు మాసం కూడా అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 4 మాసాల్లోనూ సరిపడినంతగా ఎపిసోడ్ సహకారులు లభించలేదు. ఒక నెల డ్యూతో వేసే పరిష్కారం కొనసాగుతుంది. మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. సహకారం ఇచ్చిన ఈ ప్రియ కుటుంబం ప్రతి మాసము సహకరిస్తున్నారు. ఈ కుటుంబాన్ని మీరు మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభువా, మీకు వందనములు, స్తోత్రములు. మీ లేఖనాలు గుట్టుతో కూడినవి. వాటి లోపటి అర్థాలను తెలుసుకున్నట్టు మాకు నేర్పండి. వాక్యము కంటికి కనపడేది కాదు ప్రభు, ఆ వాక్యము మా హృదయములకు గోచరమగునట్లుగా మీ వివేకము శ్రోతలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఎపిసోడ్కు ప్రసార సహకారం పంపించారు మీ దాసులు, దాసురాలు, బిడ్డలు. దీవించండి. మాస్టర్ గారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి ప్రభు. మా రక్షకుడైన యేసు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మార్కు సువార్త 13వ అధ్యాయము 7వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. మార్కు సువార్తపై ఇప్పుడు మనం ధ్యానిస్తున్నది 100వ ఎపిసోడ్. 12వ అధ్యాయం 13 దినాలు ధ్యానించాం. 12వ అధ్యాయంలో ప్రధాన భాగం సిటీ కేబుల్ రికార్డింగ్ వల్ల ఉన్న డిస్టర్బెన్స్ని బట్టి కొంచెం అడ్వాన్స్గా ముందుకెళ్ళాం. లేకపోతే ఇంకా ఒక 4-5 ఎపిసోడ్స్ పెరిగేవి. కనుక జ్ఞాపకం ఉంచుకోనండి. వాక్య ఉపదేశము మీ మేలు కొరకు విస్తృతంగా తీసుకొస్తున్నాము. ప్రభు కృప చూపునట్లుగా ప్రార్థించండి. అటువలనే బ్లెస్సింగ్ టీవీలో యోబు గ్రంథం మీద నేను వాక్యం ధ్యానం చేయటం ప్రారంభించాను. దాని సమయము ఫిబ్రవరి మాసంలో, అది ప్రారంభం ఎప్పుడు అనేది నేను మీకు తెలియజేస్తాను. అలాగే డివైన్ ఛానల్లో రైచియస్ మ్యాన్ గురించి మాట్లాడుతున్నాను, నీతిమంతుని గురించి మాట్లాడుతున్నాను. యోబు గ్రంథం బ్లెస్సింగ్ టీవీలో సంవత్సర కాలం చెప్పాలనుకున్నాను. 1 ఇయర్ ఒకే బుక్ చెప్పాలనుకున్న 365 ఎపిసోడ్స్. ప్రభువు వాక్యాన్ని అద్భుతంగా ఇస్తున్నారు. మొదటి అధ్యాయం ఒక నెల చెప్పాలని ఆశించాను. 23 ఎపిసోడ్స్ రికార్డింగ్ చేశాను మొదటి అధ్యాయం మీద. ఇంకా మరొక 21 ప్రసంగాలు, ఆల్టుగెదర్ 44 ఎపిసోడ్స్ ఫస్ట్ చాప్టర్ మీద, యోబు గ్రంథం మొదటి అధ్యాయం మీద 44 ప్రసంగాలు ఓన్లీ ఆన్ ఫస్ట్ చాప్టర్. దేవుని మహాకృప, వాక్య విప్లవం వస్తుందని ఆశపడుతున్నాను. నీతిమంతుని మీద కూడా హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ ఫ్రమ్ బైబిల్ వెళ్ళాలని ఆశిస్తున్నాను. ఈ వివరాలు మీకు ఎందుకు ఇస్తున్నాను అనగా, మీ ప్రార్థన కావాలి. ప్రజలు రక్షించబడాలి. దాని కొరకై ప్రార్థిద్దాము. వాక్య ధ్యానంలోనికి వెళదాం. మార్కు శుభవార్త 13వ అధ్యాయము 7వ వచనము నుండి వాక్యాన్ని ప్రారంభిస్తున్నాను.
ఇక్కడ మనం ధ్యానిస్తున్న అంశం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులకు యుగాంతాన్ని గుర్చిన కొన్ని సూచనలు ఇస్తున్నారు. ఒక దేవాలయం, యెరూషలేము దేవాలయం మహాకట్టడం, ఆ మహాకట్టడం రాతి మీద రాయి లేకుండా పోతుందని ప్రభువు చెప్పారు. దానిని బట్టి యుగాంతానికి సూచనలు ఏమిటి ప్రభు, ఇవి ఎలా సంభవిస్తాయి అని అడుగుతున్నప్పుడు ఆయన క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమన్ గవర్నర్ టైటస్ కాలానికి దేవాలయం ఎలా పడగొట్టబడుతుందో అక్కడ నుండి యూదులు చెదరగొట్టబడతారు. యూదులు చెదరగొట్టబడి ఒక రాజ్యం అనేది లేకుండా పోతుంది యూదులకు. జాగ్రత్తగా వినాలి. క్రీస్తు శకం 70 తర్వాత యూదులు విశ్వవ్యాప్తంగా చెదిరిపోవటం జరిగింది. యెరూషలేము టోటల్గా వాళ్ళు ఖాళీ చేస్తూ వెళ్ళిపోయారు. అక్కడ నుండి ఎందుకంటే అది యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసిన తరం అన్నమాట. ఆ తరానికి పనిష్మెంట్ వచ్చింది. 40 ఇయర్స్ లోపల రావాలి. ఒక జనరేషన్ 40 ఇయర్స్, బిబ్లికల్ జనరేషన్స్ మనం చూస్తే 40 ఇయర్స్. ఆ 40 ఇయర్స్లో ఆ జనరేషన్ కంప్లీట్గా పనిష్మెంట్ అనుభవిస్తూ యూదయ ప్రాంతంలో యూదులు విడిచి పారిపోవాల్సి వచ్చింది. కనుక ఆ ఇన్సిడెంట్ మొదలుకొని మరలా క్రీస్తు ప్రభువు భూమి మీద అడుగుపెట్టే ఇన్సిడెంట్ వరకు ఉన్నటువంటి కాలంలో ఏమి సంభవించనై ఉన్నాయి, ఎలా సంభవించనై ఉన్నాయి, వాటి యొక్క వివరాలు ఏమిటి అనే దాన్ని చాలా సూక్ష్మంగా ప్రవచనంగా ఆయన చెబుతూ వచ్చాడు. కనుక చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఏమిటంటే శిష్యులతో చెప్పారు, శిష్యులు ఉండగానే వాళ్ళు లైఫ్ టైం ఉండగానే ఇవి అయిపోయాయి అనుకుంటారు. లేదు, అంతం గురించి, తర్వాత ట్రిబులేషన్ పీరియడ్ గురించి, ప్రత్యేకంగా ట్రిబులేషన్ పీరియడ్ గురించి చెప్పారు. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. నా మాట వింటున్నారు కదా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను పదే చెబుతాను, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అనే పదం దగ్గర మీరు కొంచెం జాగ్రత్త పడాలి. ఏమిటంటే యూదుల చరిత్ర గురించి మాట్లాడుతున్నప్పుడు దానియేలు గ్రంథం యొక్క 70 వారాల కనెక్షన్ మీకు అర్థం కావాలి. ఆ 70 వారాల్లో 69th వీక్ అండ్ 70th వీక్ ఈ రెండు ఉన్నాయి. చూశారు, 69th వీక్లో యేసుక్రీస్తు డెత్, అభిషిక్తుడు నిర్మూలం అవుతాడు. 70వ వారం జరిగితేనే యూదుల యొక్క కంప్లీషన్ వచ్చినట్టు. 70వ వారం ట్రిబులేషన్ పీరియడ్. ఈ రెండింటి మధ్య సంఘకాలం ఉంది, చర్చ్ పీరియడ్ ఉంది. కనుక యేసు మరణము, పునరుద్ధానము, పరిశుద్ధాత్ముని యొక్క అనుగ్రహింపబడటము, సంఘం ప్రారంభం అయిపోయింది. సంఘం ప్రారంభమైనప్పటి నుంచి సంఘము ఎత్తబడాలి. సంఘము ప్రారంభమైంది, సంఘము ఎత్తబడాలి. సంఘము ప్రారంభమైంది పెంతెకొస్తు పండుగ దినాన అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో. అదే సంఘము సంఖ్య పరిపూర్ణమై ఆకాశ మధ్యమానికి ర్యాప్చర్, ఎత్తబడాలి. అలా ఎత్తబడాలి అనే సమయం ఉంది. చూశారు, ఈ మధ్యకాలం సంఘకాలము, అంటే చర్చ్ పీరియడ్. ఈ చర్చ్ పీరియడ్ కంప్లీట్ అయితే సంఘం ఆకాశానికి తీసుకుపోబడుతుంది భూమి మీద నుండి. అది మొదటి పునరుద్ధానంగా చెబుతాం. మొదటి పునరుద్ధానంలో మృతులు, క్రీస్తు నందు మృతులు మాత్రమే లేస్తారు. ఓల్డ్ టెస్టిమెంట్ సెయింట్స్ లెగరు. క్రీస్తు నందు మృతులు ప్రథమ పునరుద్ధానంలో. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆ తరువాత మృతులు లేచారు కదా, క్రీస్తునందు మృతులు లేచారు కదా, లేచిన వారు
భూమి మీద ఉన్న సంఘం కంటే ముందుగా లేస్తారు. అంటే దే ఆర్ ద పార్ట్ ఆఫ్ ద చర్చ్. వారు సంఘంలోని భాగం కాదు. కనుక సంఘంగా భూమి మీద అప్పుడున్నవాడు ఈ పునరుద్ధానులైన వారితో కలిసి ఆకాశ మండలం మీద ప్రభువుని ఎదుర్కోవటానికి వెళతాం. అక్కడ 7 సంవత్సరాలు గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. 7 years ప్రభువుతో కలిసి ఆనందించే సమయం. అదే 7 సంవత్సరాలు భూమి మీద 70th week ఫర్ ఇజ్రాయలైట్స్ విల్ స్టార్ట్. ఎప్పుడు క్రీస్తు సంఘం ఆకాశ మధ్యమానికి వెళ్తుందో, ప్రభువు ఆకాశ మధ్యమానికి వచ్చి సంఘంతో 7 ఏండ్లు వివాహం మహోత్సవంలో ఉంటారో, అదే సమయంలో భూమి మీద యెరూషలేము కేంద్రంగా యాంటై క్రైస్ట్, క్రీస్తు విరోధి 7 సంవత్సరాలు పరిపాలిస్తాడు. దశరాజ్య కూటమి ఏర్పడుతుంది. ఈ అంటే పొలిటికల్ సిస్టమ్ అంతా కూడా సింగిల్ కరెన్సీ, సింగిల్ గవర్నమెంట్, సింగిల్ రిలీజియన్ వచ్చేస్తుంది. అది సింగిల్ రిలీజియన్ అంటే వాడే దేవుడిగా ఉండటానికి తిప్పుతాడు అందరినీ కూడా. కాబట్టి ఆ విధమైన పరిస్థితులు 7 సంవత్సరాలు మహాశ్రమల దినాలుగా ఎంచబడతాయి. ఆ మహాశ్రమల దినాల్లో యూదులకు శ్రమలు వస్తాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చర్చ్, క్రీస్తు సంఘము ట్రిబులేషన్ పీరియడ్లో ఉండదు. కొందరు అనుకుంటారు మొదటి 3.5 సంవత్సరాల్లో మిడ్ ట్రిబులేషన్ వరకు ఉంటుంది అనుకుంటారు, కానీ అది కరెక్ట్గా ప్రీ ట్రిబులేషన్లోనే సంఘం ఎత్తబడుతుంది. కనుక ఈ సంఘము ఎత్తబడిన తరువాత 7 సంవత్సరాలు భూమి మీద ఇజ్రాయేలీలందరూ కూడా శ్రమపరచబడతారు. ఆ 7 years ఏం జరుగుతుందో కూడాను ఈ 13వ అధ్యాయంలో రాస్తూ వచ్చాడు. అది రాస్తున్నప్పుడే ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే, శిష్యులకు చెబుతూ మీరు మిమ్ముల్ని అంటున్నాడు కదా. కాబట్టి 14వ వచనం దగ్గర నుంచి ఉన్నటువంటి ట్రిబులేషన్ పీరియడ్ ఇన్సిడెంట్స్ కంటిన్యూటీలో ఒకేసారి జరిగిపోతున్నాయి అనుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడే కన్ఫ్యూజ్ అవుతాం. బైబిల్ గ్రంథం ప్రాఫెసీ అన్నప్పుడు ఒక వచనం తర్వాత చెప్పబడిన మరొక వచనం ఒకే కాలానికి చెందాల్సిన అవసరం లేదు. కనుక దేవుని మాటలకు టెన్సెస్ అప్లై కావు, టైమ్స్ అప్లై కావు. దేవుని మాటలు మాట్లాడుతున్నప్పుడు మొదటి రాకడ, రెండవ రాకడ రెండు ఒక సెంటెన్స్లోనే చెబుతాడు. కానీ మొదటి రాకడకు రెండవ రాకడకు ఇప్పటికి 2000 సంవత్సరాలు వ్యత్యాసం ఉంది. ఇంకెంత ఉంటుందో తెలియదు. కాబట్టి ప్రాఫెసీ వచ్చేటప్పటికి మనం గ్రహించాల్సినటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, అది క్రానలాజికల్గా వెంటనే జరిగిపోతుందని చెప్పి మనం అనుకోవటానికి వీల్లేదు. ఆ విధంగా 1 by 1 ఇమీడియట్ ఎఫెక్ట్తో జరుగుతుంది అనుకోవటానికి వీల్లేదు. గుర్తుపెట్టుకోండి. కనుక ఇక్కడ వచనాలు వరుసగా రాసి ఉన్నాయి కనుక వెంటనే అయిపోతాయి అనటానికి వీల్లేదు. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ టైం, కోర్స్ ఆఫ్ టైం. కనుక ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో మహాశ్రమలు కలుగుతాయి. ఎవరికి భూమి మీద ఉన్న వారందరికీ కలుగుతాయా? యూదులకు కలుగుతాయా? కనుక చాలా జాగ్రత్తగా వినాలి. అదే సందర్భంలో మనకు ప్రకటన గ్రంథంలో చెప్పారు 7 బూరలు, 7 పాత్రలు, 7 ముద్రలు. ఈ పనిష్మెంట్స్ అన్ని భూమి మీద కుమ్మరించబడతాయి. యాంటాక్రైస్ట్ పరిపాలన అనేది 3.5 years అయినప్పుడు యూదులు గ్రహించి ఇక చెదిరిపోతారు, ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోతారు. వాళ్ళు టార్గెట్ అవుతారు. అక్కడే 666 ముద్ర వస్తుంది. అందులోనే యూదులు చంపబడతారు. అక్కడే అంతం వరకు సాధించాలి. కనుక ఇవన్నీ కూడాను యూదుల కోసం చెప్పండి, సంఘం కోసం చెప్పండి మాటలు కాదు. ఇది అర్థం కాక కొంతమంది చర్చ్ పాస్టర్స్ అంటే ఇప్పుడు సంఘంలో ఉన్న కాపర్లు ఏమనుకుంటారంటే, క్రీస్తు ప్రభువు యొక్క రాకడ ఉంది చూసారు, రహస్య రాకడ ఆకాశ మధ్యమానికి, దాని ముందు సంఘానికి ఏదేదో అయిపోతుంది, చాలా భయంకరమైన శ్రమలు ఈ ప్రకటనలో చెప్పినవి వచ్చేస్తాయి అనుకుంటారు. కాదు. కానీ ఏ సమయమైనా ఆయన రావచ్చు. ఇప్పుడు ప్రొఫెటికల్ పీరియడ్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఇవాళ వచ్చేయచ్చు ఆయన.
కాబట్టి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో అనేది నువ్వు బేరీ చేసుకోవాల్సిన పని లేదు. కనుక ఆయన ఏ క్షణానైనా రావచ్చు. కనుక సంఘము అలర్ట్గా ఉండాలి. ఎవ్రీ టైమ్ ఇట్ షుడ్ బి అలర్ట్. దీనికి ఏదో కొంత ఒక విధమైనటువంటి మూమెంట్ ఇస్తేనే కానీ అది రాదనేది ఏం లేదు. కానీ ఒక సూచన ఏమిటంటే సువార్త అందరికీ ప్రకటించబడుతుంది. లోకములో సువార్త ప్రకటన జరుగుతుంది. ఆ సువార్త ప్రకటన నమ్మిన వారు క్రీస్తు సంఘంలో చేర్చబడుతుంటారు. ఎప్పుడైతే లాస్ట్ మ్యాన్ ఇన్ ద చర్చ్, ఆఖరి వ్యక్తి సంఘంలో చేరటం కంప్లీట్ అయిపోతుందో ఆయన వచ్చేస్తాడు. కాబట్టి మనం మెలకువగా ఉండమన్నాడు. వీ షుడ్ బి అవేకెన్, వీ షుడ్ బి అలర్ట్. మనము చాలా జాగ్రత్తగా మెలకువగా ఉండాలి. అందుకనే వేదనలకు ప్రారంభాన్ని గురించి 7-8 వచనాల్లో మాట్లాడుతున్నాడు. వేదనలకు ప్రారంభం అన్నాడు. ఇట్స్ నాట్ ద ఎండ్, ఇట్ ఈస్ ద బిగినింగ్. ఎక్కడ బిగినింగ్? మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారమును గూర్చియు వినున్నప్పుడు కలవరపడకండి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. అంతము అంటే ఇంగ్లీష్లో చదువుతాం. And when you hear of wars and rumors of wars, do not be alarmed. This must take place, but the end is not yet. అంతము ఇంకా రాదు అన్నాడు. ఇంకా some happening should happen. కొన్ని జరగాల్సినవి ఉన్నాయి. అందుకనే అంతము వెంటనే రాదు అని అన్నాడు. మరి అంతము ఎప్పుడు వచ్చును? అంతము అంటే ఎండ్ ఎప్పుడు వచ్చును? ఆఫ్టర్ 1000 years reignement and after the judgment and after the final resurrection. అంతిమ పునరుద్ధానము, 1000 ఏండ్ల పరిపాలన, అంతిమ తీర్పు జరిగిన తరువాత అంతము వచ్చును. అప్పటి వరకు అంతము రాదు. అంటే అంతము వచ్చును అనే పదం దేన్ని సూచిస్తుందంటే ఈ సృష్టి మిక్కుటమైన వేండ్రంతో లయమైపోవటాన్ని సూచిస్తుంది. ఈ సృష్టి యావత్తు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోవటాన్ని సూచిస్తుంది. దట్ విల్ బి ద ఎండ్ ఆఫ్ దిస్ హోల్ యూనివర్స్. And God will bring a new universe, new heaven and new earth into the existence. ప్రకటన 21లో చెప్పినట్టు దేవుడు క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని తీసుకొస్తారు. పాతది అంటే ఇప్పుడున్నది గతించిపోతుంది. దేవుడు స్వయంగా మానవులతో యేసుక్రీస్తునందు నివాసం ఉంటాడు. అది ఎండ్ టైంలో ఎండింగ్ అయినాక జరిగేది. ఆ తర్వాత ఇంకేం సంభవిస్తుంది అనేది బైబిల్ అక్కడితో పూర్తయింది. ఇక ఆ తర్వాత ఏంటో చెప్పలేదు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి, యుద్ధాలను గురించి, యుద్ధ సమాచారం గురించి వింటారు, కలవరపడద్దు. రూమర్స్. ఇప్పుడు ట్రంప్ గారు ప్రభుత్వంలోకి వచ్చారు అమెరికా దేశంలో. ట్రంప్ గారు అమెరికా దేశంలో పరిపాలనకు వచ్చిన వెంటనే వచ్చిన ఒక రూమర్ ఏంటంటే ఇస్లామిక్ తీవ్రవాదుల మీద దాడులు ప్రారంభిస్తారు. ఆయన కూడా చాలా సీరియస్గా చెబుతున్నాడు. ఆటోమేటిక్గా ఇస్లాం రిలీజియన్లో ఉన్న కొన్ని దేశాల మీద కొన్ని అటాక్స్ జరిగే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదంలో తీవ్రవాద అంతం పేరిట కొంత కామన్ సివిలియన్స్కు, గవర్నమెంట్స్కు కొన్ని ప్రెషర్స్ వస్తాయి. ఆ కారణం చేత చైనాతో, రష్యాతో, ఇండియాతో ఉన్న సంబంధాల విషయంలో డిఫరెన్సెస్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఒక యుద్ధ వాతావరణం వస్తుందేమో, ఒక యుద్ధం క్రియేట్ అయిపోతుందేమో అనేటువంటి ఒక సంకేతం ఆయన ప్రభుత్వంలోకి రాగానే వచ్చింది. ఇట్స్ ఎ రూమర్ ఆఫ్ వార్. యుద్ధాన్ని గురించినటువంటి సమాచారం. థర్డ్ వరల్డ్ వార్ వస్తుందేమో అనేటువంటి ఒక రూమర్ ఈ మధ్యకాలంలో కొన్ని సందర్భాల్లో విన్నాం. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, వాటి యొక్క చేదైన అనుభవాలు, జ్ఞాపకాలు ఇంకా మనం మర్చిపోవాలా. ఇప్పుడున్న జనరేషన్
ఇంకా మర్చిపోవాలి. ఇప్పటికీ 2 జనరేషన్స్ అవుతాయి. మా నాన్నగారి జనరేషన్, నా జనరేషన్, నా తర్వాత నా పిల్లల జనరేషన్ ఇప్పుడు రన్ అవుతుంది. కనుక నా పిల్లల జనరేషన్ కంప్లీట్ అయ్యింది. 3 జనరేషన్స్లో 3rd జనరేషన్లో కూడా ఆ యుద్ధము, దాని యొక్క పర్యవసానము, దేశాలు నాశనం అవటము, ప్రజలు నాశనం అవడం, ఇవన్నీ జ్ఞాపకం ఒక్కొక్క రోజుకి తగ్గుతుంది కదా. కనుక యుద్ధము వచ్చే ప్రమాదాలు ఉండొచ్చు భవిష్యత్తులో. యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారాల గురించి విన్నప్పుడు కలవరపడకండి, జరుగుతాయి. ఇట్ మే హ్యాపెన్, బట్ యూ షుడ్ నాట్ వరీ అబౌట్ దాట్. అదే చెప్తున్నాడు, యూ డు నాట్ బి అలార్మ్డ్, దిస్ మస్ట్ టేక్ ప్లేస్. ఇవి జరగాల్సిందే, జరగవలసి ఉన్నవే. దిస్ షుడ్ హ్యాపెన్. వార్ షుడ్ హ్యాపెన్, రూమర్ షుడ్ లిజన్. మనం ఈ సమాచారం వినాల్సిందే, ఈ యుద్ధాలు జరగాల్సిందే, జరుగుతాయి కూడా. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేస్తారు. ఇక్కడ ఫర్ ద నేషన్ విల్ రైజ్ అగైన్స్ట్ నేషన్. ఒక కంట్రీకి ఇంకొక కంట్రీకి, ఒక పీపుల్ గ్రూప్కి ఇంకో పీపుల్ గ్రూప్కి, ఒక రిలీజన్కి ఇంకొక రిలీజన్కి ఎప్పుడు కూడా ఈ తగువు రేగుతూనే ఉంటుంది. ప్రజలు ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యతిరేకంగా లేస్తూనే ఉంటారు. ఇవాళ క్రైస్తవ్యం మీద భారతదేశంలో ఇతర మతాలకు సంబంధించిన మిలిటెంట్ గ్రూప్స్ ఉన్నాయి చూశారు. వాటికి సంబంధించి మత ఉన్మాదపు శక్తులు ఉన్నాయి చూశారు. అవి దాడులు చేస్తూనే ఉన్నాయి. సువార్త ప్రకటన చేస్తున్న వారు అనేక మంది మీద దాడులు జరుగుతున్నాయి. క్రైస్తవ్యం ప్రకటిస్తుంటే ప్రచారం చేసుకుంటున్నారు, మతాన్ని ప్రచారం అంటున్నారు. ఒక ప్రసంగం చేస్తే కూడా అది మత ప్రచారం అంటున్నారు. దాన్ని నీతి బోధ అంటలా. నేను ఎప్పుడు కూడా ఉన్నాను ఈ అంశం మీద. నేను ప్రసంగం చేశాను అనుకోండి, అది నీతి బోధ అని తీసుకోడు, అది మత ప్రచారం అంట. అంటే బైబిల్ చెబితే చాలు, అది మతాన్ని ప్రచారం చేసుకోవటం. కానీ సినిమాలు తీసుకోండి, తెలుగు సినిమాల్లో నేను గమనిస్తున్నాను, హిందుత్వాన్ని, హిందూయిజాన్ని ఎంతగా ప్రమోట్ చేస్తున్నారు. మరి ఎప్పుడైనా ఒక్క సినిమాలో ఒక బైబిల్ స్టోరీనో, లేదంటే ఖురాన్లో ఉన్న స్టోరీనో బేస్ చేసి వాళ్ళ కల్చర్నో, లేకపోతే వాళ్ళ రిలీజియస్ యాక్టివిటీనో, ఒక ఫెస్టివల్ని, ఎన్ని వందల సినిమాల్లో హిందువుకి సంబంధించినటువంటి పండుగలు సినిమా థీమ్స్గా చేసుకుని సినిమాలు తీస్తూ ప్రజల్లో ఆ హిందుత్వ భావాన్ని జాగ్రత్తగా డెవలప్ చేయటం లేదు. నా మాట విమర్శగా దయచేసి అనుకోనమాట, సద్విమర్శగా ఒక రైట్ వేలో ఆలోచన చేస్తే కనుక, నేను ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాను, రాజ్యం మీద రాజ్యం లేస్తుంది, జనాల మీద జనాలు లేస్తారు, జనాల మీద జనాలు. కనుక ఒక రైవలరీ గ్రూప్స్ ఎందుకు వస్తున్నాయి? ఎవరైనా ఒక బైబిల్ ఇచ్చారనుకోండి, మత ప్రచారం చేస్తున్నాడు. ఈ మధ్యన తిరుపతిలో ఎవరో ఒక ఆయన నమాజ్ చేస్తున్నాడు, ఆ టైంలో ఆంక్షలు తెలియదట, అతనికి వెంటనే వెళ్ళి అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. కనుక ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు పరమతం పరమతం పరమతం, సొంత మతం ఏముంటుంది దేశానికి? అఫ్ కోర్స్ మెజారిటీ ఆఫ్ పీపుల్ మే బిలాంగ్స్ టు వన్ రిలీజియన్, దట్స్ ఓకే, నేను కాదన్ను. కానీ ఇది దేశానికి ఇదే మతం ఈ దేశానికి అనటానికి ఏంటి? క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం తామా గారు వచ్చారు. క్రీస్తు పూర్వము మనం 400-500 సంవత్సరాల మధ్యలో అహశ్వారోషు పరిపాలనలో ఎస్తేరు గ్రంథంలో భారతదేశం ఉన్నట్టుగా ఉంది. ఆదికాండం క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం అప్పుడు తూర్పు దేశాలకు అబ్రహాం సంతానం వచ్చినట్టుగా బైబిల్లో రాసింది. కాబట్టి యూదా మతం భారతదేశంలో ప్రివేల్ అయిందని అనాలా? ఇట్స్ ఎ కల్చర్. కనుక దేశములో జనుల మీద జనులు లేస్తారు, మతముల మీద మతములు లేస్తాయి, ప్రజల మీద ప్రజలు లేస్తారు. చూడండి, ఇప్పుడు విచారకరమైన సంఘటనలు మొన్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు. సినీ ఇండస్ట్రీలో కులాల మీద కులాలు
మనుషులు కులాల చొప్పున థియేటర్ల పంపకాలు ఇట్లా అవుతున్నాయని చెప్పి ఆయన బాధ వ్యక్తం చేశాడు. ఇట్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దిస్ ప్రాఫెసీ. ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు చూశారు. ఇదే ప్రాంతాల వారీగా కులాల వారీగా విభజన. తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, డిఫరెన్సియేషన్. రాయలసీమ వాడు, ఆంధ్ర వాడు, తూర్పు వాడు, పడమడవాడు. అర్థమవుతుందా? కనుక తెలంగాణ మనం సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్. అర్థమవుతుందా? కనుక మదరాసి వాడు, ఆంధ్ర వాడు. వై దీస్ కైండ్స్ ఆఫ్ డిఫరెన్సెస్? ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రాఫెసీ. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రాఫెసీ. ఇవి జరుగుతున్నప్పుడు ప్రభు చెప్పాడు, ఏమీ ఆశ్చర్యపడద్దు అన్నాడు. ఇట్స్ ఆల్ విల్ హ్యాపెన్. ఇవి జరుగుతాయి. క్రైస్తవుడి మీద హింస వస్తే వస్తుంది, క్రైస్తవుని తిరస్కరిస్తే తిరస్కరిస్తారు, క్రైస్తవుని పెర్సిక్యూట్ చేస్తే ఖచ్చితంగా చేస్తారు. ఈ మధ్యన సోషల్ మీడియా అంతా స్వామి అని, ఆంజనేయ స్వామి అని ఆయన్ని ఏదో ట్యాంక్ బండ్ మీద కొట్టారు అని చెప్పి దాని మీద చాలా యాజిటేషన్స్ వచ్చాయి. దాని మీద ప్రభుత్వం ఏం మాట్లాడమని చాలా క్రైస్తవ సంఘాలు చాలామంది సోషల్ మీడియాలో ఫారమ్స్ పెట్టుకొని, అడ్వకేట్ ఫారమ్స్ పెట్టుకొని చేశారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇవి ప్రొటెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. బైబిల్లో అన్నీ చెప్పాడు. బైబిల్లో అన్ని వివరాలు చెప్పబడుతూ వచ్చాయి. అయితే వాటిని గ్రహించేటువంటి స్థాయిలోకి మనం వెళ్ళాలి. కనుక రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం వస్తారు. అక్కడక్కడ భూకంపాలు చాలా విరివిగా. భూకంపం అంటే ఇవాళ భయం పోయిందండి మనకి. అటెన్షన్ కూడా పోయింది, కర్టసీ కూడా పోయింది, కన్సర్న్ కూడా పోయింది. ఎక్కడో చోట జరుగుతానన్నాయి కదా భూకంపాలు. మనం లాతూరు భూకంపం జరిగినప్పుడు ఒక 15-20 సంవత్సరాల క్రితం మహారాష్ట్ర లాతూరు కొన్ని గ్రామాలు డిజప్పీర్ అయిపోయాయి అన్నారు. భూకంపాలు వచ్చినప్పుడు ప్రజలు సఫర్ అయిపోతారు. ఎన్నో దేశాలు ప్రతిరోజు కూడా మనం చూస్తున్నాము. ఎక్కడో ఒక చోట భూకంపానికి వచ్చింది, రెక్టర్ స్కేల్ పై 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది. కొన్ని చోట్ల ఆస్తులు పోయాయి, కొన్ని చోట్ల నీళ్లు పోయాయి, కొన్ని ప్రజలు చనిపోయారు. ఇట్లా వింటున్నాం. అవి వినపడతాయి. తర్వాత కరువులు, డ్రాట్. ప్రపంచం అంతటా కూడా ఇంటర్నెట్ సౌలభ్యం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో సెకండ్లో వచ్చేస్తుంది సమాచారం మిగతా వాళ్ళకి. కరువులు ఉన్నాయి, ఆహారం దొరకని ప్రదేశాలు ఉన్నాయి. ఇవాళ చాలా చోట్ల కరువులు ఉంటున్నాయి. మనం కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ప్రాంతాల్లో కరువు ప్రాంతాలుగా ప్రకటించమని, రైతులను ఆదుకోమని, వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వమని, వాళ్ళకి ఫ్రీ లోన్స్ ఇవ్వమని, కరెంట్ ఫ్రీ ఇవ్వమని. ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రాఫెసీ. ప్రవచనమే జరుగుతుంది. అయితే ఇవి వేదనలకు ప్రారంభం, అంతం అంటేనే రాదు. వేదనలకు ప్రారంభం అనే పదం ఎందుకు చెప్పంటే, ఇట్ విల్ హ్యాపెన్ ఈవెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద చర్చ్ ఎగ్జిస్టింగ్ ఆన్ ద ఎర్త్. సంఘం భూమి మీద ఉన్నప్పుడు కూడా ఇలాంటివి జరుగుతాయి. వీటికి ఏమి ఆశ్చర్యపడకండి, ఇది ప్రారంభంగానే తీసుకోండి అంటూ మిమ్మల్ని మీ గురించి మీరు జాగ్రత్త పడండి అన్నాడు. మళ్ళీ యూదులకు సమాచారం. ఇక్కడ నేను వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. నేను ఇవాళ చెప్పినప్పుడు ఇంచుమించుగా నా 5400 ప్రసంగాల్లో ఫస్ట్ టైం హిందూయిజం, క్రిస్టియానిటీ అనే పదాలు వాడాను. అవి కూడా మీరు అర్థం చేసుకోవాలి. చాలా క్లియర్గా చెప్తున్నాను. ఇది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీ మీద ఎగ్జాంపులరీగా ప్రజెంట్ కండిషన్స్ మీద నేను చెప్పిన మాటలు. ఎవరు ఏదో విమర్శించడానికి చెప్పినవి కావని నేను మనవి చేస్తున్నాను. ప్రియమైన సహోదరుడు, సహోదరి, ఎవరి మతం వారు డెవలప్ చేసుకోవటానికి ఇది సెక్యులర్ కంట్రీ కనుక మనము ఈ వ్యాఖ్యల మీద నా అభిప్రాయం నేను చెబుతున్నాను. ప్రార్థన చేసుకుంటాను. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబము కామవరపు కోట పాతూరు గ్రామ నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇస్తున్నారు. ప్రభువు ఈ కుటుంబాన్ని దీవించును గాక. వీరికి నా కృతజ్ఞతలు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. ఈ మాసము ఆర్థిక అవసరాలు తీర్చమని అడుగుతున్నాం. సహకరించిన మాస్టర్ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. యేసు నామమున
ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైనను గాక. ఆమేన్.